ఆమె జోస్యమే నిజం, ఆమె భవిష్యవాణే భవిష్యత్. వంగా బాబాపై చాలా మంది నమ్మకం ఉంది. బల్గేరియన్ ఆధ్యాత్మిక సాధువు అయిన బాబా వంగా భవిష్యత్తు గురించి ఎన్నో అంచనాలు చేశారు. ఆమె చెప్పిన దాంట్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్ అని ఆమెకు పేరు. అయితే 2026కు సంబంధించి సంచలన జోస్యం చెప్పింది ఆమె. ఇంతకీ ఏం చెప్పారు? 2026లో ప్రపంచం అంతం కాబోతోందా? వంగా బాబా జోస్యం మిగిల్చిన భయాలేంటి? ప్రపంచంలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్. కొత్త ఏడాదిపై వంగా బాబా సంచలన జోస్యం. వరల్డ్ వార్ నుంచి ఏఐ మోసుకొచ్చే ముప్పు వరకు, పుతిన్ తీరు నుంచి ఏలియన్స్ పరిచయం వరకు 2026 గురించి వంగా బాబా జోస్యం ఏంటి? వంగా బాబా జోస్యం నిజమయ్యే పరిస్థితి ఉందా? ప్రపంచంలో పరిణామాలు అలానే కనిపిస్తున్నాయా? 2026లో ప్రపంచం నరకమేంటో చూడబోతుందా? వంగా బాబా పరిచయం అవసరం లేని పేరు. చనిపోయి 3 దశాబ్దాలవుతున్నా 100 ఏళ్ల భవిష్యత్ను ముందే ఊహించి రాసింది. 1996లోనే ఆమె చనిపోయినా అప్పటికే అంచనా వేసిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. 2026కు సంబంధించి అలాంటి జోస్యమే చెప్పింది. బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త అయిన బాబా వంగా చేసిన ఒక ప్రవచనం ఇప్పుడు చాలా మందిని భయపెడుతోంది. వంగా బాబాను నమ్మే వారికి భవిష్యత్ డేంజర్ గా కనిపిస్తోంది. నిజానికి ప్రకృతి విలయం నుంచి ప్రపంచ యుద్ధం వరకు, ఏఐ ప్రమాదం నుంచి ఏలియన్స్ పరిచయాల వరకు 2026 ఇలా ఉండబోతుందంటూ వంగా బాబా చేసిన అంచనాలు న్యూ ఇయర్ వేడుకల వేళ జనాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఆందోళనలు పెరిగిన ప్రతిసారి వంగా బాబా జోస్యాలు డిస్కషన్ కు వస్తాయి. 2026 వచ్చేయడంతో భౌగోళిక రాజకీయ మార్పులు, పర్యావరణ గందరగోళం, ప్రపంచ యుద్ధం లాంటి వాటిపై అత్యంత కలవరపరిచే జోస్యాలపై మళ్లీ అందరి దృష్టి పడుతోంది. యుద్ధం నుంచి కృత్రిమ మేధస్సు వరకు అనేక రంగాల్లో అస్థిరత, అనిశ్చితి, మార్పులతో కూడిన సంవత్సరంగా 2026ను వంగా బాబా సూచిస్తున్నారు. వంగా బాబా జోస్యంలో ప్రధానంగా భయపెడుతున్న మొదటి అంచనా 3వ ప్రపంచ యుద్ధం. ఆమె అంచనాల ప్రకారం 2026లో థర్డ్ వరల్డ్ వార్ వచ్చే అవకాశముంది. తైవాన్ పై చైనా దాడి, రష్యా అమెరికా మధ్య ప్రత్యక్ష వివాదం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు. మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా, దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా ఈ భయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం రాకపోయినా దీర్ఘకాలిక రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని అంచనా వేశారు. ఇక రెండోది, ప్రపంచ శక్తి అంతా ఆసియా వైపు మళ్లడం. గ్లోబల్ పవర్ ఆసియా వైపు, మరీ ముఖ్యంగా చైనా వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. తైవాన్తో ఉద్రిక్తతల వేళ ఇది నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంగా బాబా వేసిన 3వ అంచనా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం. ఆర్థిక పరంగా కూడా 2026 చాలా గడ్డుకాలంగా ఉండబోతోందని వంగా బాబా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని, దీంతో అనేక బ్యాంకులు విఫలమవుతాయని చెప్పారు. బ్యాంకులపై ఒత్తిడి పెరగడంతో అవి దివాళా తీసే ప్రమాదముందని జోస్యం చెప్పారు. ఇక కరెన్సీ విలువల్లో భారీగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. షేర్ మార్కెట్లు కుప్పకూలే అవకాశముంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం 2026లో తీవ్ర రూపం దాల్చుతుందని, ఇది సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తుందని హెచ్చరించారు. 4వది, 2026లో ప్రకృతి విపత్తులు. బాబా వంగా చెప్పిన మరో భయంకరమైన విషయం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినది. 2026లో ప్రకృతి ప్రకోపం ఎంత తీవ్రంగా ఉంటుందంటే భూమిలో దాదాపు 7 నుంచి 8% భాగం నాశనమయ్యే అవకాశముంది. భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్రంలో అసాధారణ కదలికలు సంభవించవచ్చని బాబా వంగా జోస్యం చెప్పారు. 5వది, మానవాళిపై ఏఐ ఆధిపత్యం. ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతోంది. అయితే బాబా వంగా దీని గురించి దశాబ్దాల కిందే హెచ్చరించారు. ఆమె అంచనా ప్రకారం 2026 నాటికి మనుషుల నియంత్రణను దాటిపోయే స్థాయికి ఏఐ సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు. మనిషి శక్తి కంటే ఏఐ మరింత బలంగా మారుతుందని, మనుషుల జీవితంలోని కీలక నిర్ణయాలను యంత్రాలే తీసుకుంటాయని తెలిపారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఒక రకమైన యంత్రాల పాలన మొదలవుతుందని వంగా బాబా జోస్యం చెప్పారు.
ప్రస్తుతం ఏఐ విస్తరిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆమె మాటలు నిజమయ్యేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2026లో ఏఐ ఎఫెక్ట్ దారుణంగా ఉంటుందని, లే ఆఫ్స్ భారీగా ఉంటాయని అంచనాలు వినిపిస్తున్న వేళ వంగాబాబా జోస్యం మరింత భయపెడుతోంది. భయపెడుతున్న మరో అంచనా గ్రహాంతరవాసులతో పరిచయం. 2026లో గ్రహాంతర జీవులతో తొలి పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వంగాబాబా అంచనా వేశారు. సైంటిస్టులు చెబుతున్న మాటలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 3i అట్లాస్ అనే ఒక రహస్య అంతర్నక్షత్ర వస్తువు 2026 నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశముందని ఇప్పటికే పుకార్లు వినిపిస్తున్నాయి. 2025 జూలైలో ఖగోళ శాస్త్రవేత్తలు ఒక వింత వస్తువును గుర్తించారు. ఇది గ్రహాంతర నౌక కావచ్చని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి వంగాబాబా అంచనాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఆమె చేసిన 7వ అంచనా ప్రపంచ నాయకత్వ మార్పు. రష్యా నుంచి ఒక బలమైన నాయకుడు ప్రపంచ శక్తిగా ఎదుగుతారని ఆమె అంచనా వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరు చూస్తుంటే అది నిజమయ్యే అంచనాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వంగాబాబా జోస్యం నిజమవుతుందని కోట్ల మంది నమ్ముతుంటారు. అలాంటిది ఆమె 2026 గురించి చెప్పిన అంచనాలు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. అసలు వంగాబాబా జోస్యం అంటే ఎందుకు అంత నమ్మకం? గతంలో నిజమైన సంఘటనలు ఏంటి? ఇక అటు 2026 మీద వంగాబాబాతో నోస్ట్రడామస్ కూడా ఇలాంటి అంచనాలే వినిపించడం భయాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? బంగారం పరుగులు పెడుతోంది, రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. మరి కొత్త ఏడాదిలో గోల్డ్ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయి? 2026లో ఏ స్థాయికి చేరుకోబోతున్నాయనే ఆసక్తి కనిపిస్తున్న వేళ వంగాబాబా చెప్పిన జోస్యం హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచం త్వరలో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉందని, దాని ప్రభావంతో బంగారం విలువ మరింత పెరగడం ఖాయమని వంగాబాబా జోస్యం చెప్పారు. అయితే వంగాబాబా జోస్యాన్ని వ్యతిరేకించే వాళ్లు ఉన్నా ఆమె భవిష్యవాణి చాలా సార్లు నిజమైంది. సెప్టెంబర్ 11 దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు లాంటి ఘటనలు ఖచ్చితంగా ఊహించి చెప్పారు వంగాబాబా. దీంతో 2026 గురించి ఆమె చెప్పిన జోస్యం భయపెడుతోంది. 2043 నాటికి యూరోప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని, 5079 నాటికి మానవ జాతి నాశనమవుతుందని కూడా అంచనా వేశారు. ఇకటు నాస్ట్రడామస్ కూడా 2026పై భయంకరమైన అంచనాలు చేశారు. 2026లో జరిగే భారీ నౌకాదళ ప్రమాదం ప్రపంచాన్ని కుదిపేస్తుందని, యుద్ధానికి దారితీసి అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతీస్తుందని చెప్పారు. 2026 మధ్య నాటికి 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇక 2026లో అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందని, పర్యావరణ పరంగానూ కొత్త ఏడాది అత్యంత ప్రమాదకరంగా ఉండబోతుందని జోస్యం చెప్పారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయని, ఆ తరువాత ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలతో భీకర వరదలు సంభవిస్తాయని అంచనా వేశారు. నీటి మట్టాలు పెరగడంతో పర్యావరణానికి, మానవ జాతికి అపార నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. ఇక సాంకేతిక రంగంలో వచ్చే కీలక మార్పులను కూడా నాస్ట్రడామస్ ముందే ఊహించాడు. ఏఐ దూకుడు చూపిస్తున్న వేళ ఆయన జోస్యంతో ఇప్పుడు పోలిక మొదలైంది. ఇలా ఇద్దరూ దాదాపు ఒకేలా జోస్యం చెప్పడం 2026పై మరిన్ని భయాలను పెంచుతోంది.